ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఈ చెన్నా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వైట్ చెన్నా ఉంటుంది కదా, దాన్ని ఒక 4 గంటల ముందే నానబెట్టేసుకోండి. వాటర్ వేసుకొని కుక్ చేసుకునేటప్పుడు పీల్ తీసిన ఆలు వేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకో పక్క కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో సన్నగా తరిగిన ఆనియన్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఆలు కూడా ఇందులో స్మాష్ చేసి వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చెన్నా ఉంటుంది కదా, వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం దగ్గర పడ్డాక ఇలా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇక తగినంత సాల్ట్ వేసేసుకొని చూసి వేసుకోండి. సాల్ట్ కొంచెం దగ్గరికి వచ్చాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే. మనం సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్, సన్న కారపుసు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. బ్లాక్ చెన్నాతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అది కూడా. ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తా. హై ప్రోటీన్ కదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.